అయితే కూడా ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు మన ఇంట్లో రోజు ఇల్లు ఊడుస్తాం. అవునండి, అవును. అది చీపురుని లక్ష్మీ దేవితో లక్ష్మీదేవి శక్తిగా కూడా భావిస్తారు, శక్తి స్వరూపిణి కూడా. సో అలాంటి చీపురు విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కొంతమంది పైకి పెట్టకూడదు అంటారు, కొంతమంది కిందకి పెట్టకూడదు అంటారు. సో ఎట్లా దాన్ని అంటే ఎట్లా? చీపురు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి. ఒకటి దక్షిణ నైరుతి లేదా పడమర వాయువ్యం, అంటే వేస్టేజ్ జోన్లో కానీ డిప్రెషన్ జోన్లో కానీ. ఎందుకంటే చీపురుకి తూడ్చేసే అలవాటు ఉంటుంది, తీసేసేది. చాటకి ఎత్తేది ఉంటుంది. అందుకే ఈ రెండు కలిపి పెట్టకూడదు అంటూ ఉంటారు. ఒక చోట ఉండకూడదు, ఒక చోట ఉండకూడదు అంటూ ఉంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో చీపురు ఉంటే ఒక్కో ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈశాన్యంలో పెట్టేశారు పొరపాటున, వాళ్ళ మైండ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మైండ్లో మొత్తం తొలుస్తూ ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో పెట్టారు చీపురు, ఎంటర్టైన్మెంట్స్ తగ్గిపోతాయి పూర్తిగా. మనిషి ఆనందం అనేది కోల్పోతూ ఉంటాడు తూర్పు ఈశాన్యంలో పెడితే. అయితే శాస్త్రంలో తూర్పు ఈశాన్యంలో ఏ వస్తువైనా పెట్టచ్చు అని చెప్పింది శాస్త్రం. ఏ వస్తువునైనా మీరు తూర్పు ఈశాన్యంలో పెట్టచ్చు అంది. కాకపోతే ఏంటి, ఇలా పెడతారు చాలామందికి. ఇలా పెడితే అది తూర్చేస్తుంది కదా, ఇట్లా పెడతారు. ఇలా పెట్టడం తప్పేం కాదు, కరెక్టే. తూర్పులో కనుక చీపురు ఉంది, ఇంట్లో ఉండే వాళ్ళ కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి. ఇంట్లో తల్లిదండ్రులకి, ఇంట్లో వాళ్ళకి, సొసైటీతో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ మొత్తం పోతాయి చీపురు కనుక తూర్పులో ఉంటాయి. తూర్పు ఆగ్నేయంలో కొంతమంది పెడతారు. కాకపోతే ఇన్నర్ మైండ్గా, అంటే లోపల ఆలోచించుకునే తత్వం ఏదవుతుందో దెబ్బతింటుంది. ఆగ్నేయంలో చీపురు ఉందనుకోండి, వాళ్ళకి ఫైనాన్షియల్గా రావాల్సినవన్నీ పక్కకు పోతూ ఉంటాయి. తూర్పు ఆగ్నేయంలో ఉంది, శక్తి దేవతలు అంటే కొంత శక్తి తగ్గుతుందని చెప్తూ ఉంటారు. దక్షిణంలో ఉంది, కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దక్షిణ నైరుతిలో ఉంది, పర్లేదు, వేస్టేజ్ అనేది తగ్గుతుంది, వేస్టేజ్ని తగ్గిస్తూ ఉంటుంది. నైరుతిలో ఉండకూడదు చీపురు, ఎందుకంటే భార్యాభర్తల మీద ఎఫెక్ట్ మీద చూపిస్తూ ఉంటుంది. దక్షిణ నైరుతిలో ఉంది, పడమర నైరుతిలో ఉంది. ఉదాహరణకి పడమర నైరుతిలో ఉంటే వాడికి విద్యాభావం దెబ్బతింటూ ఉంటుంది. పడమరలో ఉంది, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ దెబ్బతింటూ ఉంటాయి. పడమర వాయువ్యంలో ఉండొచ్చు, మళ్ళీ పర్లేదు. ఇంకోటి పడమర వాయువ్యంలో డిప్రెషన్ జోన్ కాబట్టి జింక బొమ్మ పెట్టుకోమని చెప్తారు అక్కడ. వాయువ్యంలో ఉండకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అవుట్ అయిపోతూ ఉంటుంది. వాయువ్యంలో చీపురు పెట్టుకున్న వాళ్ళకి చాలా మటుకు బ్యాంకింగ్ సమస్యలు వచ్చినా ఉన్నాయి. స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి, లైఫ్లో సపోర్టింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే వాయువ్య భాండార సంస్థితం అన్నారు. వాయువ్యంలో మీరు బియ్యపు బస్తా పెట్టుకోమని చెప్పారు. ఉత్తర వాయువ్యం, ఇద్దరి మధ్య నుండి అట్రాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఉత్తరం అంటే ఏమిటి, కుబేర స్థానం, అది ధనస్థానం, ధనం సంబంధించిన ఇబ్బంది వస్తుంటుంది. ఉత్తర ఈశాన్యం అప్పుడు ఏమవుతుంది, ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతో హెల్త్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి చీపురు ఉంటే అక్కడ. అట్లా ఒక్కొక్క దిశకి ఒక్కొక్క దానికి చీపురు గురించి చెప్పారు. చీపురు చెట్టు ఒక చోట ఎందుకు ఉండకూడదు గురుగారు? అది రెండు ఒక పని కదండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక దొంగతనం జరుగుతుంది అనుకోండి, నేను చాలామందిని అడిగా, ఏంటండి ఈ మధ్య అంటే పోలీసులు వీళ్ళు నాకు క్లయింట్స్ ఉంటుంటారు కదా, ఏమిటండి అంటే, సార్ ఎప్పుడైనా దొంగతనం ఇద్దరు కలిసి చేస్తుంటారు సార్, ఇద్దరు కలిసారంటే ఆ దొంగతనం ఇంక వాళ్ళు సూపర్ హిట్ అయిపోతుంటారు. ఎందుకంటే అంటే ఒకటి బండి కొట్టేయాలి, ఒకడు అక్కడ బండి పెట్టేసి వెళ్ళాడు, వాడు వెనకతలు ఒకడు వెళ్తాడట, వీడికి బండి దగ్గర తాళం తీసే పని మీద ఉంటాడు, వాడు వెనక వస్తున్నాడని వీడు ఫోన్ చేస్తాడు, ఎస్కేప్ అయిపోతాడు. సపోర్ట్. మొన్న నేనుండే ఏరియాలో కూడా పొద్దున్నే వాకింగ్కి వెళ్తూ ఉంటాం, అక్కడ ఒకరు ఇట్లాగే పెట్రోల్ తీస్తూ ఉంటాడు, ఇంకోటి చూస్తూ ఉంటారు. ఆ చూసుకునేవాడు ఏం చేశాడు, చూసేవాడు చూడకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అందట్లా వచ్చారు వీళ్ళిద్దరు, ఒకటి బారిపోయాడు, ఒకటి దొరికిపోయాడు. అలా ఏంటంటే రెండు శక్తి సంబంధించిన, ఒకటి ఎత్తేసేది, ఒకటి తుడిచేసేది. రెండు దగ్గర ఉంటే ఏమవుతుంది, ఇది తుడిచేసి ఎత్తేస్తుంటుంది. అంటే ఆ ప్రాపర్టీస్ మొత్తం దెబ్బతింటాయి, ఆ ఇంట్లో ఉండే ప్రాపర్టీ ఏదైతే ఆ జోన్కి ఉండేటువంటి. అందుకని చీపురు చాటవ దగ్గర పెట్టకూడదు అంటారు.